రాజగోపాల్ రెడ్డి రూటే సపరేటు. ఎవరికి భయపడడు, ఎవరికి తల వంచడు. ఆయనకు ఇక్కడ ఏమనిపిస్తే అదే మాట్లాడతాడు, ఇక్కడ ఏదనిపిస్తే అదే చేస్తాడు. బయట ఒకటి లోపల ఒకటి అస్సలు ఉండదు. ఎవరినైనా అనాలి అనిపిస్తే అది అధిష్టానమైనా అయిన వాళ్ళైనా ప్రతిపక్షమైన మిత్రపక్షమైన అనాలనుకున్న మాటని ఖచ్చితంగా ఎంతటి మాట అయినా అనడానికి వెనకాడాడు. ఎవడైతే నాకేంటి డోంట్ కేర్ అనే వ్యక్తిత్వం ఆయనది. ఆయన ముక్కుసూటి మనిషి. ఆయన అభిమానులు రాజన్న అని ఆత్మీయంగా పిలుచుకుంటారు. ఆయనను నమ్మిన వాళ్లకు భరోసాగా ఉంటారు. భరోసా అంటే మాటల్లోనే కాదు, చేష్టల్లో కూడా. అందుకే రాజన్ అంటే అందరికీ ఇష్టమే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు మూయిస్తామని ప్రచారం చేసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి అయితే వచ్చింది, కానీ ఎక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ బెల్ట్ షాపుల బంద్ గురించి ప్రస్తావన తీసుకురాలేదు. కానీ మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గ ప్రజల బాగు కోసం ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండాలన్న ఉద్దేశంతో మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులని బంద్ చేయాలని పిలుపునిచ్చారు రాజగోపాల్ రెడ్డి. ఆయన పిలుపుకు స్పందించి ఎంతవరకు బంద్ చేశారు, బంద్ చేసిన ప్రచారం కూడా బాగా జరుగుతుంది. అది ఎంతవరకు అనేది తెలుసుకోవడం కోసం మునుగోడు నియోజకవర్గంలో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని సేకరించడం జరిగింది. ఇదిగో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజ్యం. ఈ రాజ్యంలోని ప్రజలకు ఏదైనా చెయ్యాలన్న తపన గట్టిగానే ఉంది. ఆయన ప్రయత్న ఫలం ఎలా ఉందో చూద్దామా? ఇదిగో మునుగోడు, అదిగో వైన్ షాపు. గ్రామాల్లో బెల్ట్ షాపులు బంద్ అయ్యాయి. అసలే పండుగ, బంధువులు బామార్దులు వచ్చి ఉంటారు. తెలంగాణలో చుక్క ముక్క లేకపోతే మర్యాద తెలియని మనుషులు అనుకుంటారు. బల్గం సినిమాలో మూలిగబొక్క పంచాయతీ తెలిసిందే. అలా వెళ్ళి ఇలా ఓ పెగ్గేసేద్దామని వచ్చి ఉంటారు. మనం పక్కనే ఉన్న చీకటి మామిడి గ్రామానికి వెళ్ళి ఆ ప్రజలతో మాట్లాడి బెల్ట్ షాపుల బెల్ట్ ఎలా తీశారో తెలుసుకుందాం. రాజగోపాల్ రెడ్డి బంద్ చేయించారు. మరి వాళ్ళకి ఉపాధి ఎట్లా? మరి వాళ్ళు బంద్ చేయించుకుంటే వాళ్ళ భక్తులు ఎట్లా? బతకాలని కూడా అనుకున్నాం కానీ బంద్ చేసేసి మా పిల్లలు మేము ఎట్లా బతకాలనుకున్నాం కానీ బంద్ చేయమన్నారు. బంద్ చేసినాం. సర్పంచ్ గారు ఇట్లా టామ్ ఎప్పి బంద్ చేయించి బంద్ చేయించేది. ఇక్కడనే పెట్టేది ఈటీ వాయమంటారు కదా, అవన్నీ పెట్టి బంద్ చేయించేది. అందరు బంద్ చేసి ఎట్లా ఉంది మరి? బంద్ చేసిన తర్వాత ఇక బాగానే ఉంది సార్. ఇప్పుడైతే బంద్ చేసిరా? మా ఊరు 4 రోజులు బంద్ చేసి మనం నడుస్తున్నాం. 4 రోజులు బంద్ చేసి సర్పంచ్ గారు దీని మీద యాక్షన్ తీసుకోండి అన్నారు. కంపల్సరీ బంద్ చేయాలి. తీసుకురు వాళ్ళు యాక్షన్ తీసుకురు, అంతా ఓకే మంచిగా ఉంది. కానీ మన అమ్ముతూనే ఉన్నారు. బెల్ట్ షాప్ ఉండాలంటారు, పక్కా ఉండాలి. ఎందుకంటే 70 సంవత్సరాల ముసలాయన పోయి వస్తుంటాడు, కింద పడతాడు. ఏమన్నా దానికి రెస్పాన్స్ ఎవరు? మా మామ ఉంది, వాళ్ళు ఎక్కుతాడు పోతాడు పోయి బెల్ట్ షాప్ బెల్ట్ షాప్ ఉన్న వాళ్ళు తాగుబోతాడు ఎక్కువ అవుతారు, ఎక్కువ మంది తాగుతున్నారు. అది వాళ్ళ ఊరు కాదు, నేను తాగని చూస్తున్నా. వాళ్ళ నీ మధ్యలో ఉండాలి. మీ ఊర్లో బెల్ట్ షాపులు బంద్ చేసిరా? బంద్ చేసారు, మొత్తం బంద్ చేసి. మొత్తం బంద్ చేసి. ఎట్లా ఉంది మరి? అప్పుడు బెల్ట్ షాప్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు కంట్రోల్ అయింది. కంట్రోల్ అయింది. కంట్రోల్ అయింది. జర మంది తాగుతుంది, కంట్రోల్ అయిపోయింది. తిక్కుమకి అవుతుంది అంతే. మీ ఊర్లో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి, బంద్ చేసిరా? మంది తాగే అలవాటు ఉందా? ముందు నుంచి అలవాట్లేదా? ఓకే, సభ్యులుగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి బెల్ట్ షాపులు బంద్ చేసిరా? బంద్ చేయలేదు. ఏం చేయలేదు. పాలాభిషేకం చేసుకుని ఓన్లీగా అంటే ఆయన సింపతి కోసం చేసుకుని పాలాభిషేకం. అంతగా ఎలాంటివన్నీ బంద్ కాలే. నడుస్తుంది బెల్ట్ షాప్ బరాబర్ నడుస్తుంది. ఏ షాపులో దొరుకుతాయి మందులు ఇప్పుడు? ఉన్న వాసన తెలుసుకోవడానికి వచ్చిన నిజమా కాదా? నిజమే. నడుస్తున్నాయి. బెల్ట్ షాపులు బంద్ చేసిరని అంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆయన పిలుపుకు గౌరవించి ఆయన మాట శాసనంగా తీసుకొని అంతా బెల్ట్ షాపులు అన్నీ బంద్ అవుతున్నాయి నియోజకవర్గంలో అంటారు. మరి మీ ఊర్లో ఎలా ఉంది? మొత్తం బంద్ చేసి కాకపోతే తాగేటోళ్ళు
బాగుంది, నిర్ణయం అయితే బాగుంది. ఏ ఆడవాళ్ళకి కష్టాలు రావద్దు, దానివల్లనే కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అని చెప్పేసి సార్ తీసుకున్నది చాలా మంచిది. కానీ అంటే ఇల్లీగల్గా కూడా నడుస్తున్నట్టు కొంచెం ఏమో తెలుస్తుంది. అది కూడా బంద్ చేపిస్తే మంచిది. వైన్స్లలో కానీ అంటే వైన్స్లు బంద్ చేయడం అనేది కుదరని పని, కానీ తాగేటువంటి ఎట్లయినా తాగుతున్నారు. కానీ మన ఇల్లీగల్గా కూడా ఏమంటారు అమ్మడం జరుగుతుందని తెలుస్తుంది. అది కూడా లేకుండా చూడాలని. యువకులుగా మీరు ఏం చేయబోతుంది? యువకుడిగా ఇది ఒక బాధ్యత. మీ యువకులు దీని మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది అని అనుకుంటారా మీరు? అనుకున్న ఫస్ట్ కుటుంబాలు ఆగమవుతుంటాయి. కొంతమంది ఏ పనికి వెళ్ళకుండా పొద్దున మొదలు పెడితే అవుతూనే ఉంటారు. దానివల్ల వాళ్ళ కుటుంబాలు ఆగమవుతాయి. యువకులు కూడా కొంతమంది తాగుడికి బానిసలు అవుతారు. అటువంటి సమస్యలు మీ ఊర్లో ఉన్నాయా? చాలా మంది. ఇప్పుడు ఏసీ కాలనీలో మొన్న చెప్పినట్టు ఫిజిక్స్లో వచ్చింది కదా, ఒక ఆమె వాళ్ళ తల్లినే కొడుతున్నాడు పొద్దున నుంచి సాయంత్రం దాకా తాగి. వచ్చిన 6 o'clock నుంచి తాగడం స్టార్ట్ చేస్తున్నాడంట. అంటే ఆ 6 o'clock నుంచి ఏడా మునుగోడు పోయి అయితే వైన్స్లో తెచ్చుకోలేడు కదా, ఊర్లో ఉండడం వల్లనే అది జరుగుతుంది. ఇప్పుడు అట్లాంటి వచ్చి ఊర్లో మీరు కూడా ఇక్కడే ఉంటారా లేదా హైదరాబాద్లో ఉంటారా? హైదరాబాద్లో ఉంటారు. మీ ఫ్రెండ్స్ మీరు చిన్నప్పుడు కలిసి ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు? వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా చెప్తారు? ఆల్రెడీ ఒక టీం రెడీ అయింది, ఆల్రెడీ చర్యలు తీసుకోవడానికి రెడీ అయింది. ఒకవేళ వేరే వాళ్ళు అమ్మినా కానీ సరే, ఇప్పుడు షాపులలో అమ్మట్లేదు, పక్కన పెట్టి అమ్ముతారు, దాన్ని కట్టే చర్యలు తీసుకోవడానికి ఆల్రెడీ ఊళ్ళో వినకపోతే ఎంతవరకు చూడాలో అంతవరకు చూస్తున్నాం. ఆల్రెడీ ఒక టీం రెడీ అయింది. ఆ టీం నుంచి ఎలాంటి చర్యలు ఇల్లు సీజ్ అయ్యే కాడికి కూడా తీసుకెళ్తున్నాం. అలాంటి సిచ్యువేషన్ తీసుకెళ్ళడానికి మేము ఆల్రెడీ ఒక యూత్ తయారైన, ఆ యూత్ నుంచి వెళ్తుంది. ఓకే, వెరీ గుడ్. యూత్ లీడర్, యూత్ సంఘం ఉన్నందుకు మీ విన్నర్స్ టీమ్ అని మాకు ఆల్రెడీ ఒక యూత్ ఉంది, కానీ రిజిస్ట్రేషన్ లేదు. ఆ రిజిస్ట్రేషన్ గురించి ఆలోచిస్తుంది. అది ఆలోచించిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవాలని ఆలోచిస్తుంది. ఆల్రెడీ ఒక టీం రెడీ అయింది. ఆ టీం నుంచే ఇలాంటి ఏదైనా మంచి చేయాలి ఊరికి అనేది ఆ టీం నుంచి అనుకుంటున్నారు. మంచి ఆలోచన. యువకులు కలుసుకుంటే ప్రపంచాన్ని మార్చేయగలరు. ప్రపంచ భవిష్యత్తు యువతలో ఉంది. ఇలాంటి వాళ్ళు ముందుకు వస్తే ఇలాంటివి జరగకుండా ఒక్కొక్క స్టెప్పే కదా మొత్తం ముందుకు తీసుకెళ్ళేది భవిష్యత్తు. ఇప్పుడు మన రాజగోపాల్ రెడ్డి గారు బయట షాపులు పెట్టుకొని నడిపించుకుంటూ వాళ్ళకి ఉపాధి కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేసిన వాళ్ళకు 5 లక్షలు అమౌంట్ ఇస్తున్నారు. అది నిజమేనా? 5 లక్షల అమౌంట్ అంటే స్వచ్ఛంగా ఇప్పుడు బెల్ట్ షాపులు షాపు గురించి బెల్ట్ షాపుల గురించి సంబంధం లేదు. బెల్ట్ షాపులు వేరు, షాప్ వేరు. ఓకే, నువ్వు వైన్స్లో పోయి కొనుక్కోవాలి. షాప్కి దానికి సంబంధం ఏంటి? షాప్ నడిపించుకోమని చెప్తున్నాడు. ఆర్థిక స్తోమత అదే ఉందా? వేరే పనులు చేసుకుంటే కూరగాయలు అవి అమ్ముకోనిక లేదా? బెల్ట్ అమ్మాలనే ఉందా? ఎంతమంది తాళ్ళు తెంపుతారు, ఎంతమంది నాన్న తెంపుతారు? ఓకే, అందుకే కదా ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వం తీసుకుంది. కాకపోతే అందులో మన ఎమ్మెల్యే గారు యాక్టివ్ ఉన్నారు ఈ విషయంలో. ఊర్లలో ఏంటి అంటే ఒకరి ముఖం చూసి మనకెందుకు అని ఆలోచిస్తారు, కానీ వాళ్ళ ఇంటి వరకే బాగుపడుతారు. ఎంతమంది తాళ్ళు తిరుగుతున్నాయి? అవును, అది కూడా ఆలోచించాలి కదా. మీ టీం ఎంతమంది టీం ఉన్నారు మీ లీగ్లో? మేము 11 మెంబర్స్. విన్నర్ 11 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అందరూ ఇక్కడే ఉంటారా? హైదరాబాద్ చీకటిమావుడు గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ చేసిన అంటున్నారు. దానివల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం బంద్ చేసిరే సార్ మరి తెలియదు, కానీ ఇంకా అమ్ముతోలు అమ్ముతుండ్రు స్టార్టింగ్ మన కెరకన. తాగుతోలు అయితే అసలు మునుగోడులో బంద్ చేస్తే బెస్ట్. అట్లా తెచ్చుకొని ఇళ్ళలో పెట్టుకుని కూడా తాగుతారు. ఊర్లో బంద్ చేయాలి మొత్తం. ఊర్లో ఉండడం వల్ల ఎక్కువ తాగరు, తక్కువ తాగుతారు అనే ఉద్దేశంతో రాజగోపాల్ ఎమ్మెల్యే గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు తీసుకుని రాజగోపాల్ రెడ్డి గారి మునుగోడులో బంద్ చేయాలి మొత్తం. మునుగోడు బంద్ చేస్తే మంచిది సార్, మంచిగా ఉంటుంది. మునుగోడులో బంద్ చేస్తేనే మంచిది. ఆ మునుగోడు కూడా బండ మీద తెచ్చుకుని ఊళ్ళో అయితే ఏడైతే బండి లేని మనిషి ఎవరు మునుగోడు ఊళ్ళల్లో తాగుతూనే ఊరు తాగిపోతే ఇప్పుడు ఆయన పెట్టిన తాగిపోతే ఏం చేస్తాను మరి? తాగుతూ తాగుతూనే ఉంటాడు. సింగారంలో బెల్ట్ షాప్ నడుస్తున్నాయా? నడుస్తారు. ఇప్పుడు అంతమంది 4 అమ్మేది, ఇప్పుడు మొత్తం ఒక్కరు కూడా అమ్ముతున్నారు. పోతే కూడా దొరకట్లేదు, మౌలు బతలేదు సరిగ్గా. అంతేనా? చాలా వరకు అయితే బంద్. సింగారంలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయా? బంద్ అయినాయా? బంద్ అయినాయా? ఎందుకు? రాజగోపాల్ రెడ్డి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటూ మధ్యాహ్నం విషయంలో ప్రతి కుటుంబాలు బానిసై రోడ్ల పాలవుతున్నాయి, భార్యాభర్త పిల్లలు ఆగమవుతారు అనే ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకుంటారు. అది అవుతుందా మీ ఊర్లో?
ఎన్ని ఉంటాయి బెల్ట్ షాపులు? ఇంత ముందుకు ఒక 10 దాకా ఉంది, ఇప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయింది. అంతే క్లోజ్ అయినాయి. అంటే దానికి మీ యువకులు పాత్ర ఎంతవరకు ఉంది? ఒకరి పాత్ర 90%. మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి గారి పిలుపుని గౌరవించి బెల్ట్ షాపులు అన్నీ బంద్ చేసిరు అనేది బాగా ప్రచారంలో ఉంది. అది నిజమేనా? మీ ఊర్లో ఈ సింగారంలో బెల్ట్ షాపులు అన్నీ బంద్ అయినాయా? బండే ఉన్నాయి చాలా వరకు. ఎన్ని ఉండే ఇంతకుముందు? అంటే మరి ఎన్ని అంటే మనం వెళ్ళకపోతే వీళ్ళు కాబట్టి మనం పోతున్నాం. మరి ఈరోజు పండగ కదా, మరి బయట తెచ్చుకుర్రా ఊర్లో దొరికిందా? బయట ఊర్లో బంద్ అయింది, ఊర్లో ఏం లేదు. మంచి నిర్ణయం తీసుకున్నాడు ఎమ్మెల్యే గారు మీకోసం, మీ ఆయన నియోజకవర్గ ప్రజల కోసం మంచి నిర్ణయం తీసుకున్నాడు. కొందరికే మంచిగా ఉంటుంది, కొందరికే చెడ్డగా ఉంటుంది. చెడ్డకి ఏ విధంగా ఉంటుంది? చెడ్డగా ఏముందంటే రోజు తెల్లారితో తాగుతాక చెడ్డగా. అది అట్లాంటిది ఉండకూడదనే కదా ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం. కరెక్టే, నీకు కాదంటలేదు, కానీ అది మాత్రం వాస్తవం. కొంతమంది ఇబ్బంది పెడుతున్నట్టు. ఇబ్బంది పెడతారు, ఎందుకంటే అదాదిగా చుట్టపోలు వస్తారు. ఏం చాడి పోవాలంటే మళ్ళా ఓవర్ ఉంటారు కదా. చుట్టం అంటే ఎప్పుడు పండుగ పబ్బానికి ఎప్పుడు వస్తాడు, కానీ వీడ ఉంటే అదే బెల్ట్ షాప్ ఉంటే రోజు తాగుతాడు కదా, రోజు పండుగ కదా ఆయనకు. రోజైనా లేనిది ఈడ లేకున్నా కానీ తెచ్చుకుని తాగుతాను కూడా ఉంది. అదొక భాగం. మన ఊర్లో ఉంటే ఇప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు తాగడానికి, అందుబాటులో లేనప్పుడు తాగడానికి తేడా ఉంటుంది కదా. మంచి నిర్ణయం అంటారు ఎమ్మెల్యే గారు. చూశారు కదా గ్రామస్తుల భిన్నాభిప్రాయాలు. ఏదైనా మంచి జరగాలంటే మొదట్లో కొంత మొరాయింపు ఉంటుంది. ఏది ఏమైనా ఎమ్మెల్యే గారు బెల్ట్ షాపుల బంద్ నిర్ణయం అభినందనీయం. తన నియోజకవర్గ పట్ల అంకితభావం, ప్రజల పట్ల బాధ్యత ఆయన నాయకత్వానికి నిదర్శనం. ఈ తొలి అడుగు రాష్ట్ర వ్యాప్తంగా పరుగులు తీసి సంపూర్ణ మద్య నిషేధానికి నాంది పలకాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.